అవును, అంత పైకి కడతాలుగా. हाय फ्रेंड्स, हेलो गाइस, कैसे हो आप लोग? हाउ आर यू? ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నిద్ర కాదు, టైం ఎంత ఏంటంటే ఇప్పుడు 3:50 అనమాట. కోల్బా ఎక్స్ప్రెస్ గురించి వెయిట్ చేస్తున్నాను నేను పార్వతీపురం రైల్వే స్టేషన్. ఇదిగోండి నా మొఖం, సగం సగం పడుకొని లేచిన మొఖం. చాలా అంటే చాలా నిద్ర వస్తుంది, కానీ వైజాగ్ వెళ్ళాలి అర్జెంటుగా. ఒక చిన్న కాదు, చాలా ఇంపార్టెంట్ పని అనమాట. అందుకని వైజాగ్ వెళ్తున్నాను. ఎప్పుడైనా నైట్ వీడియో షూట్ చేసామనుకోండి, ఆ ఫ్లాష్ ఏమో అలా ముఖం మీద పడుతుంది. డైరెక్ట్గా కెమెరా కాసి చూసి మాట్లాడాలంటే జిగ్గుమంటుంది అన్నమాట. అదనమాట సంగతి. నిద్ర పట్టిన టైం చూస్తే 2 అయిపోయింది. ఇంకా 3:20కి అలారం పెట్టాను. 3:50 ట్రైన్ రైట్ టైం వచ్చేస్తుంది అనమాట. అందుకు 3:20కి పెట్టాను. 3:20కి పెడితే లెగిసాను, కానీ అలారం చిన్న సౌండ్ అనమాట. ఇంకా మళ్ళీ పడుకున్నాను. లక్కీగా వినబడింది, లేదంటే ఇంకా మళ్ళీ ఆ ఒక్క అలారం కొట్టిన టైంలో చిన్న స్లీప్ వేసామనుకోండి, మరి కోమే మరిలాగా. ఇంకా సరే, ట్రైన్ ఇంకా రాలేదు. ట్రైన్ వస్తే ట్రైన్ ఎక్కిపోతాను. ఎక్కిపోయి వైజాగ్లో స్టార్ట్ చేద్దాం మళ్ళీ సోది కదా. లెట్స్ గో. వెల్కమ్ టు వచ్చేసాం సమాచారం ముందు పెట్టేసాం. ఇంటికి వచ్చాము. అమ్మ కొట్టిందా? తోటలోకి వెళ్ళావు, వేసరి లేదు. మా వేసేటి ఫ్రెండ్స్, ఇంటికి వచ్చాం. ఇదిగోండి అమ్మ అయితే దోశ మనమే వేసాం. రౌండ్గా వచ్చింది కదా. కొబ్బరి చట్నీ. నెక్స్ట్ ఇవ్వండి. నాన్న ఏడు అంటున్నావు? అంబలా? సో నాన్నకి షుగర్ ఉంది, అందుకు అంబలు అన్నమాట. సో మనకి బీపీ ఉంది కాబట్టి దోశ. తెచ్చి సో తినేసి మనమైతే బయటకు వెళ్ళాలి, పని ఉంది. డీఎం ఆఫీస్కి వెళ్ళాలి. కొబ్బరి చట్నీ
దోశతో కొబ్బరి చట్నీ సూపర్గా ఉంటుంది. ఫ్యాన్ లేదు కాలిపోయింది. సూపర్. ఎలా చేసావు ఇది? కొబ్బరికాయలు కొబ్బరి ఇంకేటి పచ్చిమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, చింతపండు. ఎల్లుల్లిపాయ వేస్తారా? వేస్తే కదా మంచి వాసన రుచి వస్తుంది. వేయాలి చట్నీలో పంచదార. ఈ పచ్చడికి ఒక స్పూన్ పడుతుంది. ఇలాంటి చట్నీ ఉంటే 4-5 దోశలు తినవచ్చు. చెప్పండి ఒక నీళ్ళ చేస్తారు. ఫ్రెండ్స్, డిఆర్ఎం ఆఫీస్కి అయితే వచ్చాను అనమాట. చూడండి, డిఆర్ఎం ఆఫీస్ అంటే డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయం. సో ఇక్కడ చిన్న డ్యూటీ పని మీద వచ్చాను, అయిపోతే వెళ్ళిపోవడమే. సో ఇంజిన్ చూడండి, ఎప్పుడో నేను చిన్నప్పుడు కూడా చూసాను, చాలా రోజులు అయింది ఇంజిన్ చూసి. అలాగే ఉంది, పెయింట్లు అయితే మార్చారు. అప్పట్లో అయితే ట్రైనింగ్కి వచ్చినప్పుడు ఇక్కడే గడ్డిలో పడుకునేవాడిని, చాలా బాగుండేది. సో చూడండి, గార్డెన్ అంత బాగా ఏంటంటారు దాన్ని మెయింటైన్ చేస్తున్నారు. సరే అయితే మన పని అయిపోతే, సో మన పని అయిపోతే ఇంక వెళ్ళిపోదాం. ఓకే, లెట్స్ గో. ఫ్రెండ్స్, సో డిఆర్ఎం ఆఫీస్కి వెళ్ళాను. సో చిన్న పని అని చెప్పాను కదా, పని అయితే అయిపోయింది. సో ఇంక ఇంటికైతే వచ్చాను అనమాట. సో బయట తినేసాను ఈరోజు. ఇంకా ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? ఇంకా అమ్మ నాన్న అయితే చక్రాలు చేస్తున్నారు. ఊరివాడికి పండుగడికి పండుగ తింటారు బాగా. ఏంటంటారా జంతికలు? చక్రాలా? ఏం చక్రాలు నాన్న? ఒక్కొక్క ఏరియాలో జంతికలు అంటారు, ఒక్కొక్క ఏరియాలో చక్రాలు. ఏంటి టేస్ట్ చేశారు ఇందులో? బియ్యము, పచ్చెనపప్పు, ఏపించెనపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, కేజీ పెసరపప్పు, బియ్యం, 1 కేజీ పచ్చెనపప్పు. ఇది ద్వారగా వేయించుకోవాలి. పెసరపప్పు ద్వారగా వేయించుకోవాలి. సూపర్గా ఉన్నాయి.
పెట్టేవా ఇంకోటి వస్తుంది నాలుగు పడతాయా? నాలుగు పడవు. నేను చేసి ఉంచితే అది వంట పిండి పెడతాను, ఇది అది కలుపుతాను. అది ఎప్పుడో దీపావళికి సంక్రాంతికి జంతువులు ఉన్నప్పుడు చూశాను, మళ్ళీ ఈరోజు చూస్తున్నానండి. నన్ను తినకూడదు నువ్వు. నీకేటేటో చెప్పమ్మా. దొండకాయ పచ్చడి కాదు, పిండి వంటలు ఏటేటో వచ్చి చెప్పు. జంతుకులు మైసూరు. మా అన్నయ్య 10th క్లాస్ పాస్ అవుతే మా అమ్మ మైసూరు పాకం చేసింది. ఎంతమందికి పంచామో అప్పుడు, చాలా మందికి పంచాం కదా. ఇంకేటొచ్చే మైసూరు పాకం, అరిసెలు, సెలవుడి. మా నాన్నకి సెలవుడి అంటే ఇష్టం, దాచుకుని తినేవాడు. అందుకే షుగర్ వచ్చి. మా నాన్నకి అసలు షుగర్ లేదు, అప్పుడు కొద్దిగా బాగలేదు ఒకసారి, అప్పటి నుంచి వచ్చింది షుగర్. లేకపోతే షుగర్ లేదు, ఏటి లేదు. షాక్, కరెంట్ షాక్ కొట్టినప్పుడు ఇటు బాగలేదు. మామూలు జ్వరం వచ్చింది కదా. ఎక్కడ? ఆ ఇంట్లోనే పెట్టు. నేను అప్పుడు ఇంకోలో ఉన్నాను. కరెంట్ షాక్ కొట్టిన తర్వాత జ్వరం వచ్చిందా? కరెంట్ షాక్ అయిపోయాక నాన్న కరెంట్ షాక్ కొట్టిన నాకు తెలియదు. ఇది మెయిన్ రోడ్డు మీద అప్పుడు పెద్ద పెద్ద పోల్లు వేస్తున్నారు. వేసారు, అది ఫెన్సింగ్ పట్టుకొని ఎక్కడం చాలు. ఎక్కినప్పుడు గుర్తుంది వచ్చింది, గుర్తొచ్చింది. అవునవును, పిండి కట్టు కూడా వేసారు. అదే కట్టు వేసారు మామూలుగా. సంచి ఇచ్చారు. అయితే అప్పటి నుంచి వచ్చింది షుగర్. అప్పుడు ఇదో కిటికండి చూడు, పిండి మొత్తం వస్తారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మా అమ్మ చేసిన జంతుకుల యొక్క సీక్రెట్ టిప్ అయితే మీకు చెప్తాను అనమాట. సో ఆ టిప్ వచ్చేసరికి మా అమ్మ చెప్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా అమ్మ చేసిన పిండి వంటకి రివ్యూ అయితే ఇస్తాను. సో మేము చిన్నప్పుడు చాలా పిండి వంటలు చేసేదండి. ఇప్పుడున్నంత టేస్ట్ అయితే లేదు. అప్పుడు టేస్ట్ వేరే, అప్పుడు నార్మల్గా అందరూ చేసేటట్టుగా చేసేది. సో అప్పుడు టేస్ట్ అప్పుడు నచ్చిన టేస్ట్ ఇప్పుడు లేదు. ఇప్పుడు అంతా కొద్దిగా మోడర్న్ కాబట్టి, ఇప్పుడు కొద్దిగా టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఇప్పుడు స్టైల్లో ఇప్పుడైతే చాలా స్మూత్గా ఉన్నాయి అన్నమాట. నోట్లో అలా నవ్వులుతుంటే కరిగిపోతున్నాయి. అంటే మనం షాప్లో కొంటాం కదా, అలా ఉన్నాయి అన్నమాట. సో ఆ టిప్ ఏంటో మా అమ్మకి అడిగేసి తెలుసుకుందాం. సో ఫైనల్గా ఇప్పుడు చెప్పమ్మా. కేజీ బియ్యానికి 1/2 కేజీ పచ్చెనపప్పు, 1/2 కేజీ పెసరపప్పు, 1/2 కేజీ వేపిన శనగపప్పు, 1/2 కేజీ మినప్పప్పు. ఇన్నోటి వేసావా? కేజీ బియ్యానికి 1/2 కేజీ శనగపప్పు, 1/2 కేజీ మినప్పప్పు, 1/2 కేజీ మినప్పప్పు, 1/2 కేజీ వేపిన శనగపప్పు, 1/2 కేజీ వేపిన శనగపప్పు, పచ్చెనగపప్పు 1/2 కేజీ. అదే పచ్చి శనగపప్పు, వేపిన శనగపప్పు, మినప్పప్పు 3, పెసరపప్పు 4. అన్ని దేనికి దానికి వేరువేరుగా వేయించుకోవాలి. ఈ 4 కూడా ఫ్రై చేయాలంట.
వేరువేరుగా ఏదేమి దాన్ని వేరువేరుగా దానికి ఫ్రై చేసి బియ్యము కడిగి ఆరబోసుకొని ఇది ఆల్మోస్ట్ అందరు లేడీస్కి తెలిసి ఉంటుంది కదా, బియ్యం కడిగి ఆరబెట్టాలి. సో అదేంటి టిప్పు. అది ఇది ఒక రకం. మళ్ళీ పిండి మొత్తం ఒకసారి కలుపుకోకూడదు. 4 భాగాలు చేసి 10 జంతికలకి 10 జంతికలకి కలుపుకుంటుండాలి. అంతా ముద్ద ఒకసారి కలుపుకోకూడదు. కానీ చాలా మంది అంతా ఒకేసారి కలిపేస్తారు. అంతా ఒకసారి కలుపుకోకుండా ఒకేసారి తగ్గబట్టి వచ్చాను. అందువల్ల ఫస్ట్ది ఎలాగ ఉంది, లాస్ట్ది కూడా అలాగే వస్తుంది. ఓహో, అంతా ఒకసారి కలిపితే లాస్ట్ అయ్యేసరికి టేస్ట్ మారిపోద్ది కదా. ఓకే అరుణ గారు. సో నీళ్ళు తాగడం. సో చూడండి, మా డాడీ మా మమ్మీకి ఎంత హెల్ప్ చేస్తున్నాడు. అందుకే మా అమ్మ ఎప్పుడు తిడుతుంటారు మా నాన్న. ఇంట్లో చెప్పుకోకూడదంట. మా అమ్మ చూడండి భయపడిపోతుంది. కాదులే, ఆయిల్ ఏంటది? పామాయిలా? రిఫైన్డ్ పామ్ ఆయిల్ అనేసి ఉంది. ఇందులో నెయ్యి వేస్తారా? వేడి నూనె, కొంచెం వెన్నపూస, వెన్న. ఓకే. పొడి పిండిలోనే వెన్న కానీ నెయ్యి కానీ నూనె కానీ వేడి చేసి పొడి పిండిలో కలుపుకోవాలి. కారం, ఇంకా తర్వాత నీళ్ళు వేసుకుంటా కొంచెం వేసి సగం సగం పిండి కలుపుకోవాలి. ఒకేసారి కలుపుకోవాలి. ఒక్కోసారి కలుపుకోండి. ఇవాళ వెన్న లేక డాల్డా వేసా. వెన్న కూడా ఇంకేం వచ్చు మీకు? అరిసెలు, మైసూర్ పాకు, జంతికలు, గారెలు, వడలు. గారెలు చేస్తే పిండి మిడిపోతే పువ్వులు చేసుకెళ్తా. ఇడ్లీ పిండికి గారి పిండి రూపం అని పప్పు గ్రైండ్ చేస్తే చెమ్మూరు నీళ్ళు పోసింది దాంట్లో చారు అయిపోయింది. అది ఎట్లా ఇడ్లీ పెట్టాలి, ఏం చెయ్యాలి? ఎవరు పోసింది? వాళ్ళు. ఇంకేం చేస్తాం, నానబెట్టి రుబ్బి దాంట్లో కలిపేసి పునుగులు చేసాం. చాలా బాగా వచ్చి బఠానీ గారెలు నేను చేశాను. చాలా సేమ్ బండి మీద అమ్మినట్టు వచ్చింది. శ్రావణీస్ కిచెన్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. సో చాలా మంది ఫాలో అవుతున్నారు ఫ్రెండ్స్ శ్రావణి కిచెన్. నేను మ్యాక్సిమం ఆవిడ వంటలే చూస్తాను. చాలా బాగా చేస్తారు ఆవిడ. శ్రావణి కిచెన్ అని, శ్రావణి అని ఒక ఆవిడ ఉన్నారులే, ఆవిడ బాగా చేస్తుంది వంటలు యూట్యూబ్లో. ఇంకా చెప్పమ్మా, ఇంకేటొచ్చా? గవ్వలు చెప్పు. సర్లే, ఇది ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు చెప్పండి? ఇది ఇది జంతికలు కొట్టం. మా పెళ్ళి 30 సంవత్సరాలు బట్టి కదా. చూడండి, ఈ జంతికలు కొట్ట మా అమ్మ పెళ్ళి అయినప్పటి నుంచి ఉందంట. మా నాన్న మా అమ్మకి పెళ్ళి అయిన 30 సంవత్సరాలు అయింది. అందుకే ఇనుముది కదా ఇది, ఇనపది. చాలా చాలా సంవత్సరాలు. మా ఇంట్లో కొన్ని వస్తువులు ఉన్నాయి చాలా సంవత్సరాల నుంచి. మా అమ్మ కొద్దిగా నీట్గా ఉంచుకుంటుందండి, అందువల్ల ఎక్కువ రోజులు వచ్చాయి.
కొంచెం పెట్టు. అవును, అంత పైకి ఎడతాలుగా. నూనె చూడండి బాగా మరిగింది. కాదు, అప్పుడప్పుడు నూనె మరిగినప్పుడు అలా కంటిన్యూస్ చేస్తే ఇదైపోద్ది. మళ్ళీ నూనె సరిగ్గా ఆగబెట్టి వేసుకుని మధ్య మధ్యలో తగ్గిస్తూ ఉండాలి. అట్లా అసలు నూనె పోసి పిండి కలిపి లేట్ అయింది కదా, అందువల్ల లేకపోతే అలా పొయ్యి మీద పెద్ద మనిషి అవుతూనే ఉంటాయి. నేను కైలోనే మేము కాలు వేసుకోవాలి, సిమ్లో పెట్టుకోవాలని. మా నాన్న పక్క నుంచి ముద్ద నోట్లో వేస్తాను. ముద్ద బాగుందా, జంతికలు బాగుంది నాన్న? మా నాన్న తినకూడదు, లేకపోతే ఖాళీ అయిపోతాయి మొత్తం. షుగర్ వల్ల తినచ్చా? షుగర్ కదా. ఓహో, రైస్ తక్కువ ఉంటుంది కదా అందులో. కూర్చున్నారు అందరూ. ఫ్రెండ్స్, మొత్తానికి జంతికలు సూపర్ అన్నమాట. జంతికలు, చక్రాలు. जो भी हो तुम लोग क्या बोलता है, మీ ఊర్లో ఏమంటారు? చక్రాలు. మ్యాక్సిమం చాలా దగ్గర చక్రాలు అంటారు. మనకు టైం అయిపోయింది, పార్తపురం వెళ్ళిపోవాలి. సో పార్తపురంకి పార్సిల్ పట్టుకెళ్ళిపోదాం. పార్సిల్ కట్టేస్తే వెళ్ళిపోతున్నామా? 5 దగ్గర బండి 5 కూడా ఖాళీ. భయం, నడుచుకొని వెళ్తే సరిపోద్ది. నేను ఇక్కడ మన పావుతో బయలుదేరాను. ఇది మరి మధ్యలో ఇది అటు ఇటు కాకుండా మాడిపోతుంది. అయిపోద్ది కావాలా? అయిపోతాయి కేవలం ఇంకా 4 రోజులు. ఇంకోటి దాని కావాలి. ఇది తలడు తీసుకెళ్ళి మట్టి పెట్టుకోండి. తుడుపు మనకి వచ్చేసింది చక్రాలు. పెట్టుడు శుభ్రం లోపల కొద్దిగా కష్టమే, నడుము నొప్పి వచ్చేస్తుంది ఎఫిషియెంట్ చేస్తే. కష్టపడుతుంది నిలబడుతుంది కాదులే తీసిగా. ఫ్రెండ్స్, జంతికలు అయితే మనం పార్సల్ కట్టి తీసుకెళ్ళిపోతున్నాం పార్వతీపురం. అమ్మ జంతికలు, అమ్మ చక్రాలు. సో అలాగే పచ్చడి అనమాట. సో మా ఇంట్లో పచ్చడి ఫేమస్. పచ్చళ్ళు చాలా బాగా చేస్తుంది మా అమ్మ పచ్చళ్ళు. సో లక్ష్మికి చాలా ఇష్టం అనమాట పచ్చడి. సో అందుకు పట్టుకెళ్తున్నాను. చాలా రేపు కొంత బాగానే ఉంటుంది, తినండి. తన ఏం పచ్చడి ఇది? మర్చిపోయాను. దొండకాయ, టమాటా, బంగాళదుంప, ఇది ఆనపకాయ ముక్క, బంగాళదుంప అంట, క్యారెట్, ఆల్ వెరైటీ. దొండకాయ పచ్చాలే పారేసుకోకండి. ఒక రోడ్డు ఉన్నాడు కదా, ఆరడమేమండి. లక్ష్మి తినేస్తుంది. లక్ష్మికి చాలా ఇష్టమండి మా అమ్మ చేసిన పచ్చడి అంటే, అందుకు పట్టుకెళ్తున్నాను. దీంట్లో పెట్టు దొండకాయ పచ్చడి. ఎక్కడ రేషా చూడు, ఎర్రజేవులు ఉంటాయి. ఎర్రజేవులు ఉన్నాయా? ఎక్కుది ఇంటికి పట్టుకెళ్తావు, పొట్టు దాని సంచి కానిస్తావు.
చెప్పొద్దు, ఇక్కడ వేసుకోవాలి కదా. బాయ్ జాగ్రత్త. ఓకే ఫ్రెండ్స్ బాయ్. ఇది పార్సల్ వచ్చినప్పుడు ఇది, వెళ్ళినప్పుడు ఇది. మా ఇంటికి ఎప్పుడు వచ్చినా డబుల్ పార్సల్. కెమెరామెన్ అరుణతో బాయ్ రాంబాబు. సరే అయితే వెళ్ళొస్తున్నామ్మా. బాయ్ బొబ్బలమ్మ. నాన్న బాయ్. మా నాన్న ఏదో పని చేస్తూనే ఉంటాడు అలా. నాన్న బాయ్. నేను వెళ్ళొస్తా. సరే అయితే ఫ్రెండ్స్, మా ఇంటి దగ్గర నుంచి రైల్వే స్టేషన్కి ఇంచుమించుగా 1.5 కిలోమీటర్ ఉంటుంది. కరెక్ట్గా ఇప్పుడు మనకి 20 నిమిషాల టైం ఉంది. 20 నిమిషాల్లో వెళ్ళిపోవాలి. ఈ చక్రాలు అనేవి డైలీ పిల్లలకి స్నాక్స్ కింద అయితే ఇవ్వచ్చు అనమాట. డైలీ బిస్కెట్లే కాకుండా చక్రాలు కూడా పెడితే చాలా బాగుంటుంది. సరే అయితే స్టేషన్కి వెళ్ళిపోదాం పదండి. లెట్స్ గో. ఇది కొత్తపాలెం బ్రిడ్జ్ అనమాట. గోపాలపట్నం రైల్వే స్టేషన్ వెళ్ళడానికి. సో విలేజర్స్ అందరికీ ఉపయోగపడే చిన్న బ్రిడ్జ్. చల్ చల్ చల్లో చల్ ర చల్ చల్ సరదాగా చాగాలి చలో వచ్చి సాము. गाड़ी संख्या 1853 विशाखापट्टनम दुर्ग एक्सप्रेस प्लेटफॉर्म नंबर 2 पर आ रही है. దయచేసి వినండి, బండి నంబర్ 1853 విశాఖపట్నం దుర్గ్ ఎక్స్ప్రెస్ 2వ నంబరు ప్లాట్ఫామ్ పై వచ్చుచున్నది. ఇంటికి వచ్చాను. హాయ్ ఫ్రెండ్స్. ఏం చేస్తున్నారు? పూరి హాయ్ తింటున్నావా? అబ్బా పూరి కూడా ఈరోజు మళ్ళీ బాగున్నాడు. రక్ష కట్టుకున్నావా? చూపించు రక్ష. ఫ్రెండ్స్, రక్ష కట్టిన తర్వాత పూరి కూడా మళ్ళీ మామూలు మనిషి అయ్యాడు. రక్షలో ఏటందో తెలియదు కానీ అన్నం తినేస్తున్నారా? ఏంటి సుబ్బారావు గారు ఒళ్ళు కాలుతుందా? ఎక్కడరా? ఏట్రా బాబు, ఒకరి తర్వాత ఒకరు జ్వరాలు వస్తున్నాయి. కట్టండి వాడికి రక్ష ఉంది ఆల్రెడీ 2. వేడి నీళ్ళు తాగు. వేడి నీళ్ళు తాగేసి అలా టానిక్ వేసి పడుకో. ఓకే ఫ్రెండ్స్, రేపు మళ్ళీ మంచి లాగ్తో కలుద్దాం. ఈరోజు చాలా బాధగా ఉందన్నమాట. సో తెల్లవారి నుంచి కొద్దిగా ఒక పని మీద తిరుగుతున్నాను. సో ఎండింగ్లో అయితే చాలా బాధగా ఉంది. ట్రాన్స్ఫర్ లిస్ట్ అయితే వచ్చిందండి. సో మేమైతే వైజాగ్ పెట్టాం ట్రాన్స్ఫర్, కానీ ఆ లిస్ట్లో మా పేర్లు లేవు. సో ఏం చేయలే, ఏంటో అర్థం అవ్వట్లేదు. రేపు చెప్తాను మీకు అసలు ఏం జరిగింది ఏంటి అసలు. రేపటి వ్లాగ్లో మీతో డిస్కస్ చేసుకుంటున్నాను. ఓకే బాయ్ బాయ్. పడుకో. బాయ్ చెప్పి ఇక్కడ బాయ్ చెప్పు. ఇక్కడ బాయ్ చెప్పు. ఇక్కడ బాయ్.